మేషరాశి వారికి 16, 17 తేదీల్లో అద్భుతం జరగబోతుంది. అప్పులన్నీ తీరుతాయని చెప్పుకోదగ్గ విషయమండి. ఈరోజు మనం ఈ వీడియోలో పూర్తి వివరాలు కనుక్కుందాము. ఛానల్‌లో కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. ఎందుకంటే మా వచ్చే వీడియో నోటిఫికేషన్ మీ వరకు త్వరగా చేరుతుందని చెప్పుకోదగ్గ విషయమండి. మనందరికీ తెలిసిందే కదండీ! మేషరాశి అంటే చాలా వరకు చాలా రాశి, అలాగనే చాలా పవిత్రమైన రాశి అని ఇట్లా మనకు పండితులు చెప్తున్నారు. కాబట్టి మేషరాశికి అంటే 16, 17 తేదీల్లో అద్భుతం జరగబోతుంది. అలాగని అప్పులన్నీ తీరిపోతాయని చెప్పుకోదగ్గ విషయమండి. ఇప్పుడు వచ్చేసి ముఖ్యంగా కనుక్కుందాము. 16 డిసెంబర్ సోమవారం. సోమవారం అంటే చాలా వరకు పవిత్రమైన రోజు అని ఇట్లా చెప్తున్నారు కదా! 16 వచ్చేసి సోమవారం అండి. సోమవారం రోజు మీ రోజు చాలా బాగా గడుస్తుంది. అలాగనే ఈరోజు మీ అప్పులు తీరిపోతాయి. అద్భుతం జరగబోతుంది. ఎలాంటి అద్భుతం జరగబోతుందో ఇప్పుడు కనుక్కుందాము. ఈరోజు మీ ఫేవరెట్ కలర్ లక్కీ నెంబర్ వచ్చేసి కనుక్కుందాము. ఈరోజు మీ ఫేవరెట్ కలర్ వచ్చేసి మెరూన్ కలర్. అలాగని ఈరోజు మీ లక్కీ నెంబర్ వచ్చేసి 3 అని చెప్పుకోదగ్గ విషయమండి. ఇప్పుడు వచ్చేసి ముఖ్యంగా కనుక్కుందాము. అంటే సోమవారం రోజు మేషరాశి వారికి ఎలాంటి ఉపాయం చేయాలి, అలాగని ఎలాంటి అద్భుతం జరుగుతుందో కనుక్కుందాము. అద్భుతం అంటే చాలా వరకు చాలా అద్భుతాలు ఉంటాయి. మనందరికీ తెలిసిందే కదా! మనకు చాలా వరకు కొన్ని అద్భుతాలు ఎమ్మటే జరుగుతాయి. అలాగనే చాలా వరకు చాలా అద్భుతాలు జరగవని ఇట్లా చెప్పొచ్చు. కానీ అద్భుతం జరిగితే ఒకటేసారి జరుగుతుందండి. మనందరికీ తెలిసిందే కదా! చాలా వరకు డబ్బుల అద్భుతం జరుగుతుంది. అలాగనే ఇంట్లో ఉన్న నకారాత్మ బయటికి వెళ్ళాలని అద్భుతాలు జరుగుతుంటాయి. అలాగనే చాలా వరకండి చాలామంది ఏదో ఒక రకంగా కష్టపడుతుంటారు. కానీ వాళ్ళ కష్టాల్ని, వాళ్ళ బాధల్ని ఎవరి అర్థం చేసుకోవడానికి ఇట్లా చెప్పొచ్చండి. మేషరాశి వారంటే చాలా వరకు చాలా కోపం వస్తుంది. అలాగనే చాలా వరకు చాలా మంచిగుంటారు. కానీ ఒక్కొక్కసారి కోపం వస్తుంది. కానీ వాళ్ళ మాటల్ని ఎవరు షేర్ చేసుకోరండి. అంటే వాళ్ళ మాటలు, వాళ్ళ పర్సనల్స్ ఎవరికి వాళ్ళు షేర్ చేయరు. అలాగని మేషరాశి వారండి చాలా వరకు చాలా కోపం వచ్చినా వాళ్ళకు అంటే చెప్పుకోలేని, భరించలేని బాధలు ఉంటాయి. కానీ వాళ్ళు ఎవరికీ చెప్పుకోలేరని ఇట్లా చెప్పుకోదగ్గ విషయం అండి. ఇప్పుడు వచ్చేసి ముఖ్యంగా కనుక్కుందామండి మేషరాశి వారి గురించి కొన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. అవి వచ్చేసి అండి మేషరాశి వారంటే చాలా వరకండి చాలా మంది పర్సనల్స్ అయితే షేర్ చేయరు. అలాగనే చాలా మందికి కోపం వస్తుంది. ఏదో ఒక రకంగా అంటే కోపం వస్తుంది. కానీ చిన్న చిన్న మాటల్లో కోపం వస్తుంది. చిన్న చిన్న మాటల్లో కోపం ఆ వ్యక్తికి వస్తుంది. ఎవరికైతే అంటే చాలా వరకండి చాలా మందికి చిన్న చిన్న మాటల్లో కోపం వస్తుంది. ఏదో ఒక రకంగా మనకు కోపం వస్తుంది. కానీ అలా కోపం వచ్చినప్పుడు మన రాశిలో ఉన్న సంకటాలు, బాధలు అంటే చాలా వరకు ఎక్కువైపోతాయండి. కాబట్టి కోపం వచ్చినప్పుడు మనము అంటే చాలా వరకు సైలెంట్ ఉండడమే మన కొరకు చాలా అని ఇట్లా చెప్పొచ్చండి. చిన్న చిన్న మాటల్లో ఎప్పుడు కోపం పడవద్దు. అలా పడితే చాలా వరకు మనకి అంటే ఫ్యూచర్‌లో లేదైనా రేపైనా, ఎల్లుండైనా ఎప్పుడైనా అండి ఫ్యూచర్‌లో వచ్చేసి మనకే ఏదో ఒక రకంగా లాస్ అయిపోతుంది. ఏదో రకంగా మనకి కష్టాలు వస్తాయని చెప్పొచ్చు. కాబట్టి చాలా వరకు మీరు సైలెంట్ ఉండడమే మీ కొరకు బెటర్ అని ఇట్లా చెప్పొచ్చు. ఇప్పుడు వచ్చేసి ముఖ్యంగా మాట్లాడుకుందామండి. మేషరాశి అంటే చాలా వరకు చాలామంది మ్యారీడ్‌గా ఉంటారు. అలాగనే చాలా తక్కువ మంది మ్యారీడ్‌గా ఉండరు. కాబట్టి ఇప్పుడు వచ్చేసి మ్యారీడ్ లైఫ్ వాళ్ళ గురించి మాట్లాడుకుందాము. మ్యారీడ్ లైఫ్ ఎవరిది ఉందో మేషరాశి వాళ్ళకి వాళ్ళ లైఫ్ చాలా పోతుంది. కానీ వాళ్ళ లైఫ్‌లో కొన్ని కష్టాలు వస్తాయండి. చాలా మందికి చాలా కష్టాలు ఉంటాయి. భరించలేని బాధలు ఉంటాయి. కానీ వాళ్ళు ఎవరికీ చెప్పుకోలేరు. కాబట్టి మేషరాశి వారండి మీరు సోమవారం ఏ ఉపాయం చేయడం అవసరం లేదు. ఇక మీరు అంటే మీ జీవితంలో అద్భుతం జరగబోతుంది. ఈ అద్భుతం జరిగిన తర్వాత మీరే చూస్తారండి. మీ కళ్ళతో ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. ఇక మీ అప్పులు తీరిపోతాయి. మీ బాధలు తీరిపోతాయి. మీ కష్టాలు తీరిపోతాయి. ఎందుకంటే చాలా వరకండి చాలా మంది కష్టాల నుంచి, అప్పుల నుంచి, బాధల నుంచి కష్టపడుతుంటారు. మేషరాశి కదండీ! కాబట్టి వాళ్ళ కొరకండి ఇది ఖచ్చితంగా అద్భుతం జరుగుతుంది. అలాగనే మీ అప్పులు తీరిపోతాయి. మ్యారీడ్ లైఫ్ ఉన్నవారికి మేషరాశికి చాలా వరకు అద్భుతం అయితే జరుగుతుంది. అలాగనే చాలా మందికి మ్యారీడ్ లైఫ్ ఉండదు కదండీ! వాళ్ళకొచ్చేసి ఇట్లా అద్భుతం జరుగుతుంది. కానీ కొన్ని అంటే 50% వరకు అద్భుతం జరిగేది ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి ముఖ్యంగా మాట్లాడుకుందామండి. అద్భుతం అంటే ఎలాంటి అద్భుతం జరగబోతుంది? పైసల అద్భుతం జరుగుతుందా? లేదంటే మనకు అంటే ఇప్పుడు చాలా వరకు మ్యారీడ్ లైఫ్ ఉంది. మ్యారీడ్ లైఫ్‌లో అద్భుతం జరుగుతుందా? లేదంటే ఎవరిదైనా మ్యారేజ్ కాలేదు వాళ్ళది మ్యారీడ్ అవుతుందా? అని ఇట్లా ఇప్పుడు కనుక్కుందామండి. మ్యారీడ్ లైఫ్ అంటే చాలా వరకండి వాళ్ళకి అద్భుతం జరుగుతుంది. ఏదో ఒక రకంగా డబ్బు అయినా, లేదంటే ఏదో ఒక రకంగా మీకు డబ్బు వచ్చి పడుతుంది. లేదైనా ఏదో ఒక రకంగా అండి మీకు శుభవార్తం అయితే వినోదం వస్తుంది. అద్భుతం అయితే జరుగుతుంది. అద్భుతం అంటే అండి చాలా వరకండి మన ఇంట్లో ఇప్పుడు అంటే ఒక వస్తువు కొనడానికి డబ్బు ఉండదు. కానీ మనము ఒక నెల, 2 నెలల తర్వాత చూస్తే ఆ డబ్బు అయితే అద్భుతంలో మారబోతుంది. అంటే ఆ డబ్బు మీకు కొన్నంత డబ్బు వస్తుంది అని చెప్పొచ్చు. అదే అద్భుతం అని చెప్తానండి. కాబట్టి ఇప్పుడు చాలా వరకండి అంటే ఎవరిది మ్యారీడ్ లైఫ్ లేదో వాళ్ళకి ఇట్లా అద్భుతం జరుగుతుంది. కానీ చాలా తక్కువ జరుగుతుందని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు
ఇప్పుడు అద్భుతం అంటే మీరైతే కనుక్కున్నరట్టుందండి. అద్భుతం వచ్చేసి చాలా వరకు మనం ఏదో ఒక వస్తువు కొనడానికి డబ్బు పెడతాము. కానీ ఆ డబ్బు సరిపోదు. కాబట్టి మళ్ళా మీరు అది ఓ డబ్బు ఒక 1 మంత్ తర్వాత, 2 మంత్స్ తర్వాత చూస్తే ఆ డబ్బు మీకు ఆ వస్తువు కొనేంత డబ్బు వచ్చి పడుతుందని చెప్పొచ్చు. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, డబ్బు డబల్ అయిపోతుందని గిట్లా చెప్పొచ్చు. కానీ మీ జీవితంలో ఎలా ఉంటే అలా అవుతుందండి. చాలామంది కష్టపడుతుంటారు, బాధపడుతుంటారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఎవరికైనా దానం చేస్తామో పుణ్యం ఉంటుంది. అంటే దానం చేయడం వలన పుణ్యం వస్తుంది కదండీ! ఆ పుణ్యం వలన చాలా వరకు మనకు అద్భుతాలు జరుగుతాయి. కాబట్టి ఎక్కువ దానం చేయండి. దానం చేయడం వలన చాలా వరకు మనం పుణ్యం దొరుకుతుంది. అలాగనే మనకు బ్లెస్సింగ్స్ ఇట్లా దొరుకుతాయి కదండీ! అంటే మనం ఎవరికైనా డబ్బు ఇస్తాము. అడుగు తిన్న వాళ్ళకి వాళ్ళైతే మనకు బ్లెస్సింగ్ ఇస్తారు. కాబట్టి ఆ బ్లెస్సింగ్స్ మన కొరకు చాలా వరకు చాలా పవిత్రం ఉంటాయని గిట్లా చెప్పొచ్చండి. కాబట్టి దానం చేయండి. దానం చేయడం వలన మన రాశిలో ఉన్న సంకటాలు, బాధల నుంచి ఇట్లా మనం బయటపడతాము. అలాగని అద్భుతాలు చూస్తారు. ఇప్పుడు వచ్చేసి ముఖ్యంగా మాట్లాడుకుందామండి 17 డిసెంబర్. 17 డిసెంబర్ వచ్చేసి మంగళవారం. మంగళవారం అంటే చాలా వరకు చాలా పవిత్రమైన రోజు కాబట్టి మంగళవారం రోజు మీ రోజు ఎలా గడుస్తుంది ఇప్పుడు అది కనుక్కుందామండి. మంగళవారం రోజు మీ రోజు చాలా బాగా గడుస్తుంది. ఈరోజు మీకు ఎలాంటి సంకటాలు, బాధలైతే లేవు. కానీ చిన్న చిన్న బాధలైతే ఉన్నాయండి. అవి ఏంటో ఇప్పుడు కనుక్కుందాము. మనకు మంగళవారం రోజు అద్భుతం జరుగుతుందా? సోమవారం రోజు అద్భుతం జరుగుతుందా? అది ఇప్పుడు కనుక్కుందాము. ముఖ్యంగా వచ్చేసి అద్భుతం అంటే చాలా వరకు చాలా రకాలుగా అద్భుతం ఉంటాయండి. మనందరికీ తెలిసిందే కదా! ఇప్పుడు చెప్పాం కదా! కాబట్టి అద్భుతం వచ్చేసి మీకు సోమవారం, మంగళవారం ఈ 2 రోజుల్లో ఏదో ఒక రోజు అద్భుతం జరుగుతుంది. ఆ రోజు మీకే తెలుస్తుంది. ఎందుకంటే మేషరాశి ఎవరిదుందో వాళ్ళకి అద్భుతం జరుగుతుంది. ఈ 2 రోజుల్లో ఏదో ఒక రోజు మీకు అద్భుతం జరుగుతుంది. అది మంగళవారం కావచ్చు, సోమవారం కావచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, అద్భుతం జరుగుతుంది మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. కానీ దానం, పుణ్యం చేయండి. అంటే దానం చేయండి, పుణ్యం వచ్చే పనులు చేయండి. ఇప్పుడు చాలా వరకండి చాలామంది దానం పనులు చేయరు. అంటే ఎవరికైనా దానం అడిగితే దానం అయితే ఇవ్వరు. దానంలో డబ్బు ఇవ్వడం, అలాగనే దానంలో అన్నం ఇవ్వడం చాలా వరకు చాలా పవిత్రమైనది, కలిసిమెలిసి వస్తుందని గిట్లా చెప్పొచ్చండి. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి మేషరాశి వారండి, మనం ఎప్పుడైనా ఒకరికి సహాయం చేస్తే తర్వాత మనకి ఆ సహాయం అంటే వస్తుంది. ఏదో ఒక రకంగా డబ్బు రకంగా కానీ ఏదో ఒక రకంగా మన ఇంట్లో అది వస్తుందని చెప్పొచ్చు. కాబట్టి వాళ్ళ బ్లెస్సింగ్స్ గిట్లా దొరుకుతాయి కదండీ! కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. కాబట్టి దానం చేయండి. దానం ఈ 2 రోజులు చేయాలండి. సోమవారం, మంగళవారం ఈ 2 రోజుల్లో డబ్బైనా దానం చేయొచ్చు. అలాగనే మనం అన్నం ఇంట్లో చేసి గిట్లా దానంలో ఇవ్వచ్చు. అలా ఇవ్వడం వలన చాలా వరకు మన రాశిలో ఉన్న సంకటాలు, బాధల నుంచి మనం బయటపడతాము. ఇప్పుడు వచ్చేసి మంగళవారం గురించి మాట్లాడుకుందామండి. మంగళవారం అంటే చాలా వరకు చాలా పవిత్రమైన రోజు అని గిట్లా చెప్పొచ్చు. కాబట్టి మంగళవారం రోజు మనకు ఎలాంటి ఉపాయం చేయాలో కనుక్కుందాము. మంగళవారం అంటే చాలా వరకు మేషరాశికి లక్కీ డే అని గిట్లా చెప్పొచ్చండి. ఎందుకంటే ఈరోజు మీకు చాలా అద్భుతాలు జరగబోతున్నాయి. మంగళవారం రోజు మీరు ఈ ఒక్క ఉపాయం చేస్తే చాలు. ఇక మీరు వద్దన్నా డబ్బు వచ్చి మీ ఇంట్లో పడుతుంది. డిసెంబర్ 17 మనకి తెలిసిందే కదండీ మంగళవారం. మంగళవారం రోజు మీరు ఇవి ఒక ఉపాయం చేయండి. ఆ ఉపాయం ఏంటో ఇప్పుడు కనుక్కుందాము. చూడండి, చిన్న చిన్న ఉపాయం చేయడం వలన మనకు చాలా వరకు లాభాలు వస్తాయి. మీ జీవితంలో ఈ రోజు అంటే మంగళవారం 17 డిసెంబర్న చిన్న చిన్న కష్టాల నుంచి మీరు బయటపడాలంటే ఈ ఉపాయం చేయండి. ఆ ఉపాయం వచ్చేసి చాలా వరకు చాలా పవిత్రమైన ఉపాయం అండి. మీకు ఏం చేయొద్దండి ఇక్కడ, అంటే సింపుల్ ఉపాయం అండి. మీకు ఏ వస్తువు అవసరం ఉండదు దీంట్లో. మీరు ముఖ్యంగా ఏం చేయండి అంటే ఒక నీళ్ళ గ్లాస్ తీసుకొని దాంట్లో అండి మన ఇంట్లో చాలా వరకు రాళ్ళుప్పు ఉంటుంది కదా! ఆ నీళ్ళ గ్లాస్ అంటే సగం నీళ్ళు తీసుకొని ఒక గ్లాస్‌లో దాంట్లో రాళ్ళుప్పు వేసి ఆ రాళ్ళుప్పుతో అంటే ఆ నీళ్ళ గ్లాస్‌తో మనం దిష్టి తీసుకొని ఆ నీళ్ళు అంటే మనము ఎక్కడ దారిలో వేయొద్దండి. మన ఇంటి దిష్టి అయినా తీయొచ్చు, మన దిష్టి అయినా తీయొచ్చు, లేదంటే చిన్నపిల్లలు ఉంటారు కదా! వాళ్ళ దిష్టి అయినా తీయొచ్చండి. అంటే దిష్టి తీసి ఉప్పు నీళ్ళలో అయినా వేయొచ్చు, లేదంటే ఉప్పుతో దిష్టి తీసి నీళ్ళలో అయినా వేయొచ్చండి. అంటే ఒక చిన్న గ్లాస్, ప్లాస్టిక్ గ్లాస్ అయినా ఏదో ఒక రకంగా అండి. స్టీల్ గ్లాస్ అయితే ఈడ యూజ్ చేయకండి. ఎందుకంటే మనం స్టీల్ గ్లాస్ ఇంట్లో పెడతాం కదా! కాబట్టి ఒక ప్లాస్టిక్ గ్లాస్‌లో సగం నీళ్ళు తీసుకొని, రాళ్ళుప్పు కొంచెం తీసుకొని, చిన్న పిల్లలైనా, పెద్దోళ్ళేదైనా ఎవరిదైనా అండి చాలా వరకు చాలా సంకటాలు ఉంటాయి కదా! ఇంటి దిష్టి అయినా తీయొచ్చండి. రాళ్ళుప్పుతో అంటే ఇంటి దిష్టి తీసిన తర్వాత మీరు దిష్టి తీస్తారు కదా! అదే రకంగా దిష్టి తీసి కొంచెం రాళ్ళుప్పు నీళ్ళలో వేయండి. అంటే పాడేయడం కన్నా మనం నీళ్ళలో ఆ రాళ్ళుప్పు వేయాలి. ఒక ప్లాస్టిక్ గ్లాసులో నీళ్ళు తీసుకొని ఆ నీళ్ళలో రాళ్ళుప్పు వేసిన తర్వాత చాలా వరకు ఆ నీళ్ళలో రాళ్ళుప్పు అయితే అంటే మెల్ట్ అవుతుంది. ఆ రాళ్ళుప్పు మెల్ట్ కాలేదనుకోండి, ఇక మీకు చాలా వరకు దిష్టి ఉందన్నట్టండి. కాబట్టి ఆ రాళ్ళుప్పు మెల్ట్ అయ్యే వరకు ఆ నీళ్లు పెట్టండి. ఆ రాళ్ళుప్పు అంతా మెల్ట్ అయిన తర్వాత మీరు తీసుకుపోయి ఆ నీళ్ళైతే ఏదో ఒక రకంగా చెట్టుకి వేయండి. అంటే చెట్టుకు దిష్టి తీసిన నీళ్ళు వేయరు కదండీ! కాబట్టి ఆ చెట్టుకి వేయడం వలన మనం ఏదో ఒక దగ్గర పారేయండి. చాలా వరకు చాలామంది నీళ్ళతో దిష్టి తీసుకుంటారు. మీరు చూసేటట్టుంది కండి. నీళ్ళతో దిష్టి తీసుకుంటారు కదా! అలా అయినా తీయొచ్చు. అలా తీయడం వలన చాలా వరకు మనకు బాధల నుంచి, సంకటాల నుంచి బయటపడతాము. కానీ ఈరోజు ఖచ్చితంగా ఉప్పుతో దిష్టి తీసుకోండి. ఖచ్చితంగా ఫలితం అయితే వస్తుంది. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కలుద్దాము తొందరగా.